ఆ తేనెటీగ అత్యంత బద్ధకస్తురాలు. ఆమెకు అప్పటికే 20 ఏళ్లు వచ్చినా ఇప్పటివరకు ఒక్క తేనె పట్టును కూడా నిర్మించలేదు. ఒకరోజు ఆమె విశ్రాంతి తీసుకుంటుండగా కెప్టెన్ అకస్మాత్తుగా ఆమెను పట్టుకున్నాడు. దాంతో కంగారు పడిపోయిన ఆమె వెంటనే నిలబడి సెల్యూట్ చేసింది. కానీ ఆమె తల అంతా తేనెతో నిండిపోయింది. ఆమె తన మరో చేత్తో సెల్యూట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె 2 చేతులు శరీరానికి అతుక్కుపోయాయి. ఇది చూసి కెప్టెన్కు విపరీతమైన కోపం వచ్చి ఈ రోజులోనే తేనెపట్టు మొత్తాన్ని పూర్తి చేయాలని ఆదేశించాడు. ఆర్డర్ వేసి కెప్టెన్ మిగిలిన తేనెటీగలతో కలిసి తేనెను సేకరించడానికి వెళ్లిపోయాడు. ఆ తేనెటీగ ఒక తేనె ముక్కను తీసుకుంది. కానీ అది ఎంత జగడగా ఉందంటే దానిని పట్టుకోవడం చాలా కష్టంగా మారింది. ఆమె త్వరగా దానిని ఒక బంతిలా చుట్టింది. అయినా ఆ తేనె వదల్లేదు. చేతికి ఉన్న తేనె కింద పడిపోవాలని ఆమె తన చేతులను వేగంగా ఊపడం ప్రారంభించింది. చివరికి ఆ తేనె కింద పడింది. కాని సరిగ్గా వెళ్లి కెప్టెన్ ముఖంపై పడింది. ఆ తేనెటీగ వెంటనే అతడికి సహాయం చేయడానికి పరిగెత్తింది. కానీ ఆమె ఆ తేనెను ముఖంపై మరింతగా పూసేసింది. ఇప్పుడు కెప్టెన్కు ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. అప్పుడు అతడు తన జేబులో నుండి పరాగరేణువులను బయటకు తీసి చాలా సులభంగా ఆ తేనెను తుడిచేసుకున్నాడు. కెప్టెన్ చూసిన ఆ తేనెటీగ కూడా ఆ పరాగరేణువులను తన చేతులకు రాసుకుంది. ఇప్పుడు నిజంగానే తేనె అతుక్కోవడం ఆగింది. ఆనందంతో ఆమె వెంటనే తేనె పట్టును నిర్మించడం ప్రారంభించింది. ఎలాగోలా ఆమె తన మొదటి షడ్భుజి గదిని తయారు చేయగలిగింది. కానీ అది వెంటనే కూలిపోయింది. కోపంతో ఆమె కొన్ని చిన్న కొమ్మలను తీసుకుని వాటిని భూమిలో నాటి సపోర్ట్ కోసం ఉపయోగించింది. అయినా కూడా ఆ తేనె పట్టు ముక్కలైపోయింది. ఆమె ఆ కొమ్మలను విసిరేయబోతుండగా అకస్మాత్తుగా తన రెక్కలను ఆడించడం వల్ల తేనె గట్టిపడుతోందని గమనించింది. వెంటనే ఆమె తన రెక్కలను చాలా వేగంగా ఆడించడం ప్రారంభించింది. తద్వారా ఆ తేనె పట్టుకు ఒక సరైన ఆకారం వచ్చింది. ఎంతో కష్టపడిన తర్వాత ఎట్టకేలకు ఆమె మొదటి తేనె పట్టు పూర్తయింది. ఆ తర్వాత ఆ తేనెటీగ అస్సలు ఆగకుండా పని చేస్తూనే ఉంది. చాలా గంటలు గడిచిపోయాయి. చివరికి ఆమె అలసటతో స్పృహ తప్పి కింద పడిపోయింది. కాసేపటి తర్వాత కెప్టెన్ తన సైన్యంతో కలిసి తిరిగి వచ్చాడు. తమ ముందర ఉన్న ఆ దృశ్యాన్ని చూసి వారంతా షాక్కు గురయ్యారు. అది ఒక భారీ తేనెటీగల పట్టు. వారు ఇంతకు ముందెన్నడూ అంత పెద్దదానిని పూర్తి చేయలేకపోయారు.